नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नवभारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। दलित अधिकार संघर्ष समिति तेलंगाना के स्टेट सेक्रेटरी एम अनिल ने कहा कि भले केंद्र की बीजेपी सरकार दलितों को फंड दे, लेकिन ये फंड दलितों पर ही खर्च होना चाहिए। उन्होंने मांग की है कि प्राइवेट सेक्टर में भी रिजर्वेशन दिया जाना चाहिए, क्योंकि बदलते समय में प्राइवेट सेक्टर बढ़ा। वरंगल के शिवनगर में सीपीआई पार्टी ऑफिस में हुई एक प्रेस कॉन्फ्रेंस में दलित अधिकार संघर्ष समिति के स्टेट प्रेसिडेंट मारापल्ली अनिल, वर्किंग प्रेसिडेंट एम लक्ष्मण, प्रेसिडेंट येसुरत्नम, डिस्ट्रिक्ट लीडर एलेंडर, सीपीआई पार्टी लीडर मेघला रवि, एसके बशुमिया और दूसरे लोग शामिल हुए। इस मौके पर बोलते हुए एम अनिल ने कहा कि आजादी के 70 साल बाद भी दलितों पर हमले हो रहे। उन्होंने कहा कि सरकार को इन हमलों को रोकने के लिए कदम उठाने चाहिए और उनके विकास के लिए काम करना चाहिए। తెలంగాణ రాష్ట్ర మహాసభలు రెండో రాష్ట్ర మహాసభలు అగ్నిస్పందన జరుపుకోవడం సాధించగలం. ఇట్టి సమావేశానికి నూతన అధ్యక్షులుగా యేసరత్నం, ప్రధాన కార్యదర్శిగా మార్పాక అనిల్ కుమార్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా తల్లపల్లి లక్ష్మణ్ గారు, ఇట్లా 15 మంది రాష్ట్ర ఆఫీస్ బేరర్స్, 28 మంది కార్యవర్గము, 75 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఈ మహాసభలో మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రధానంగా ప్రపంచీకరణ, సరళీకరణ, ఆర్థికరణ విధానాలు వేగంగా రావడం ద్వారా ప్రైవేటు రంగము రోజు రోజుకు విస్తరిస్తూ ఉన్నది. ప్రభుత్వ రంగంని పనిపట్టుకొని ప్రభుత్వాలు తగ్గిస్తూ ఉన్నాయి. అయితే ప్రభుత్వ రంగాలు ఉన్నప్పుడు సామాజికంగా వెనుకబడ్డటువంటి వాళ్లకు రైల్వేలు కానీ, సింగరేన్లు కానీ, బ్యాంకింగ్ రంగాల్లో కానీ అక్కడ కొంత ఉపాధి దొరికేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రైవేటు రంగాలు విస్తరించడం ద్వారా వెనుకబడ్డ వర్గాలకు ఉపాధి అవకాశాలు తగ్గుతూ ఉన్నాయి. కాబట్టి మేము ప్రధానంగా ఈ మహాసభలో నిర్ణయం చేసింది ప్రైవేటు రంగాల్లో కూడా రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ చేశాం. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం, ఇవాళ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపైన రోజు రోజుకు ఒక తీవ్రమైనటువంటి దాడులు జరుగుతూ ఉంది. భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి వెనుకబడ్డ వర్గాలకు ఉపాధి రంగాలు కల్పించవలసినటువంటి విషయాల పట్ల ఎస్సీ ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించినటువంటి స్కీములను 2014 నుంచి తగ్గించుకుంటూ వచ్చింది. బడ్జెట్లో పెట్టినటువంటి లక్షల కోట్ల బడ్జెట్లో దళిత జనాభా నిష్పత్తికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు లేవు. ఒకవైపు భారత రాజ్యాంగంలో మనం రాసుకున్నాం, ఈ దేశంలో అట్టడు వర్గంగా ఉన్నటువంటి ప్రజలు, దళితులు, ఆదివాసులు, గిరిజనులు, వాళ్ళందరూ కూడా రాజ్యాంగబద్ధంగా కొన్ని హక్కులు ఉన్నాయి. వాళ్ళను ఆర్థికంగా స్వావలంబన దిశగా తీసుకురావాలని ఉన్నాయి. కానీ ఈ రోజు రోజుకు వాళ్ళ ఆర్థిక స్వావలంబనను తగ్గించే దిశగా ఈ ప్రభుత్వ విధానాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ విధానాలు కొనసాగడం మూలంగా గతంలో ఏదైతే ఈ వర్గాలు వెనుకబడిపోయి ఉన్నారో ఇంత ఆధునిక ప్రపంచంలో కూడా మళ్ళీ వెనుకపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇది భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ వర్గాలు మెజార్టీగా ఉన్నటువంటి దళితులకు అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని బీజేపీ విధానాలను మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ మధ్యకాలంలో దళితులు క్రైస్తవ మతం స్వీకరిస్తే వాళ్ళకు రిజర్వేషన్ విధానాన్ని ఎత్తివేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక తీర్పు వచ్చింది. అయితే మేము ఇవాళ ఈ వర్గాలన్నీ కూడా దళితులు ఇతర మతాలకు మారడానికి ఏంటంటే అక్కడ వారికి గుర్తింపు లేకపోవడము, అక్కడ వారిని మనిషిగా నిరాకరించేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు తనకు నచ్చినటువంటి దాంట్లో పోయేటువంటి స్వేచ్ఛ భారత రాజ్యాంగం ఉన్నది. నీకు నచ్చినటువంటి మతాన్ని స్వీకరించు అని చెప్పేసి ఆర్టికల్ 19 నుండి 21 దాకా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఆ మతాన్ని స్వీకరిస్తే అయితే భారతదేశంలో ఒకవేళ మతం మారే స్వేచ్ఛ ఉన్నా ఏ కులంలో పుడితే ఆ కులంలో చచ్చిపోయేంత దాకా ఉండాలన్నటువంటి ఒక వ్యవస్థ ఉన్నది. అంటే కులం మారేటువంటి వ్యవస్థ భారత రాజ్యాంగంలో లేదు. ఈ వెనుకబడ్డ వర్గాలు మతం మారినా కూడా కుల వివక్షత కొనసాగుతూ ఉన్నది, అణచివేత కొనసాగుతూ ఉన్నది, ఇంకింత వివక్షతకు గురవుతూ ఉన్నారు.
మతం మారినంత మాత్రాన వీళ్ళ మీద వివక్ష తగ్గుతలేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టులో ఒక రిట్ దాఖలు చేసి సుప్రీంకోర్టు తీర్పును పునర్సమీక్షించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక రిట్ దాఖలు చేయాలని చెప్పేసి మా మహాసభలో ఒక తీర్మానం చేశాం.